వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ కి మరో స్టీల్ ప్లాంట్ రాబోతోంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తో ఉత్తరాంధ్రలో కొత్త శకం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మేలి మలుపు. 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటూ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చెప్పారు. సార్, నిన్న చాలా అట్టహాసంగా ఈ ప్రోగ్రాం జరిగింది, ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు పోరాడుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దది ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి కూటమి నేతలు ఎక్కడా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చెప్పడం లేదు. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కనుక ప్రైవేటీకరణ తప్పదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదనే సంకేతాలే వస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఏంటి సార్ మీ కామెంట్? అంటే తన ఇంట్లో తన కొడుకు చిరిగిపోయిన బట్టలేసి పక్కింటి వాడి కొడుకేమో అందమైన కొత్త బట్టలేసి ముస్తాబు చేసిందట. వెనకటికి ఏమున్నది, ఇద్దరు బిడ్డలే కదా, ఇద్దరు బిడ్డలే. మన అలా వివక్ష చూపకూడదు. మన బిడ్డ అయితే పక్కింటి బిడ్డ అయితే ఏంటి, ఎవరైనా చిన్నారులే కదా అని అంటే ఎట్లుంటుంది చెప్పండి. లాజికల్ ఇదేమో ప్రభుత్వ ప్లాంట్ ఏమో నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేశారు. 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఖాళీ అయ్యాయి. నెలకు 150-200 మంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు 31,000 ఉంటే 20,000 పడిపోయారు. స్లోగా ఇక్కడ అసలు ఉద్యోగులే లేకుండా చేయాలనేది ప్లాన్. మరి 1,00,000 ఉద్యోగాలు కల్పన అంటున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయ్యా, ప్రత్యక్ష ఉద్యోగాలు చెప్పండి, ఈ పరోక్ష ఉద్యోగాలు పక్కకు పెట్టండి. పరోక్ష ఉద్యోగాలు అంటే మన మోడీ గారు చెప్పాడు జీ న్యూస్ లో, देखिए आपका जी टीवी के सामने पकोड़ा तैयार कर रहा है, ये रोजगार नहीं है क्या? ఈ రోజుగారు వస్తే అది కూడా పరోక్ష నిజమే. ఆడు మిట్టల్ స్టీల్ ప్లాంట్ అయితే ఎదురుగా మిర్కా బజ్జీల బండి వస్తుంది. అది కూడా 1,00,000 ఉద్యోగాలు ఒకటైతే నేను చేయగలిగేది లేదు. అందుకే పరోక్ష ఉద్యోగాలు కాదు, ప్రత్యక్ష ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చెప్పండి. పరోక్ష ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, నువ్వు చెప్పినా చేయకుండా వస్తాయి, దానికి సంబంధం ఉన్నది పరోక్ష ఉద్యోగాలు. మీరు మీకు ప్రత్యక్ష ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చెప్పండి. సో ప్రత్యక్ష ఉద్యోగాలు లెక్క నా అంచనా అయితే కొన్ని నిపుణులతో మాట్లాడితే 5,000 మంది మించి ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఉండవు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ మోర్. ఎందుకు ఉండదు అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్లో ఇతర ప్లాంట్లను చూడండి. అక్కడ ప్రొడక్షన్ ఎంత, ఇక్కడ ఇప్పుడు 8.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్, 24 మిలియన్ టన్స్ కు పెంచుతామంటున్నారు. సో ఇప్పుడున్న 8 మిలియన్ టన్స్ కు 1 మిలియన్ టన్ కు మిట్టల్ కంపెనీస్ లో ఎన్ని ఉద్యోగాలు దొరికాయి గతంలో లెక్కలు తీయండి. ఇద్దరు వాళ్ళ ప్లాంట్లు ఉన్నాయి కదా, తీయండి. ఇప్పుడు పోక్సో వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే దే ఆర్ హైలీ ఆటోమైజ్డ్ స్టీల్ ప్లాంట్స్. మీకు ఈవెన్ మనుషులు అన్మాన్డ్ వెహికల్స్ ఉంటాయి, అన్ని అన్మాన్డ్ ఆపరేషన్స్ ఉంటాయి, మీకు అసలు సంబంధమే లేదు. టోటల్గా మిషన్లే చేస్తుంటాయి, రోబోలు చేస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు పెట్టుకుంటే నష్టం అని భావిస్తారు. సో అందువల్ల లాభాలు వస్తాయి, డౌటే లేదు. బ్రహ్మాండ లాభాలు వస్తాయి మిట్టల్కు. మిట్టల్ లాభాలు కాదు కదా, ప్రజల లాభాలు రావాలి కదా. అప్పుడు మీకు స్టీల్ ప్లాంట్లో 7.5 మిలియన్ టన్స్ కు వచ్చే ఉద్యోగాలన్నీ, మిట్టల్లో వచ్చే ఉద్యోగాలన్నీ. కెన్ ద గవర్నమెంట్ గివ్స్ ఎ కంపారిటివ్ స్టేట్మెంట్? లేదు. ఒక పాయింట్ రాయమనండి, ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్ష ఉద్యోగాలు 1,00,000 పక్క పెట్టండి. ప్రత్యక్ష ఉద్యోగాలు ఒక 10,000 రాకపోతే మిట్టల్కి ఇచ్చిన ల్యాండ్ వెనక్కి తీసుకుంటారా? మిట్టల్కి ఇచ్చిన రాయితీలు వెనక్కి తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు చెప్పమనండి. సింపుల్, నేను అడుగుతున్న స్ట్రేట్ క్వశ్చన్. మిట్టల్ కంపెనీలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నా పరోక్షంగా. ప్రత్యక్ష ఉద్యోగాలు పరోక్ష ఉద్యోగాలు నేను లెక్క తీయను. ఎందుకంటే ఒక కంపెనీ వస్తే ఆటో నడుపుకుంటూ కూడా వస్తాడు, ఒక పీజీ వస్తుంది, పేయింగ్ గెస్ట్, ఒక హాస్టల్, అవి కూడా ఉద్యోగాలు అంటే నేను చేయగలిగే. పక్కన ఉద్యోగాలు ఎదురుగా మిరకా బజ్జీల బండి వస్తుంది, అది కూడా ఉద్యోగాలు అంటే పక్కన హక్కులు అమ్ముకుంటాడు. ఎందుకంటే ఇక్కడ 5,000 మందికి హక్కులు కావాలి కదా. సో హక్కులు కోడిగుడ్లు అమ్ముకుంటాడు, అవన్నీ ఉద్యోగాలు అంటే అది పక్క పెడదాం. ప్రత్యక్ష ఉద్యోగాలు ప్లాంట్లో 10,000 వస్తాయి. మీరు రాకపోతే నేను ఎక్కువ అడుగుతున్నా, 10,000 అడుగుతున్నా.
లెట్ దెర్ బి ఎన్ అగ్రిమెంట్ ముందే. రాకపోతే మిట్టల్కి ఇచ్చిన రాయితీలు వెనక్కి తీసుకుంటారా? మీరు చెప్పండి. మీరు లేదు నేను స్టీల్ ప్లాంట్, దేశానికి స్టీల్ ప్రొడక్షన్ అవసరము, స్టీల్ ఉత్పత్తి చేస్తామంటే నేను కౌంటర్ చేయను. మీరు 1,00,000 ఉద్యోగాలు అన్నారు కనుక నేను చెప్తున్నాను. ఉద్యోగాల ఆబ్జెక్టివ్ కాదు, మాకు స్టీల్ ఉత్పత్తి ఆబ్జెక్టివ్. ఓకే, స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మీరు ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు కనుక ఉద్యోగాల కల్పన 10,000 ఉద్యోగాలు వస్తాయా రావా? 10,000 ఉద్యోగాలు తక్కువ వస్తే బిట్టలకి ఇచ్చిన రాయితీలు ఉపసంహరించుకోండి. ప్లాంట్ ఆపేయమని అంటలేను నేను, ప్లాంట్ కంటిన్యూ కానివ్వండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు వెనక్కి తీసుకోండి అంటున్నాను. ప్రభుత్వం ఎందుకంటే అన్ని రాయితీలు ఇవ్వాలి? స్టీల్ ప్లాంట్ రావద్దని ఎవరు అంటలేరు. స్టీల్ ప్లాంట్ రానియండి, సంతోషం. ప్రభుత్వము 5 ఏళ్ల ఇచ్చిన రాయితీల మొత్తం విలువ ఎంత శ్వేతపత్రం ఇవ్వండి. ఆ రాయితీల వల్ల ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఆ ఉద్యోగాలకు ఈ రాయితీలకు కంపేర్ చేసి ఒక శ్వేతపత్రం ఇవ్వండి. అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. 2, విశాఖ స్టీల్ ప్లాంట్ కోమో సొంత మైన్స్ లేవు. ఎలాగ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సొంత మైన్స్ ఎందుకున్నాయి? మీకు నరేంద్ర మోడీ దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం వెళ్ళి స్టీల్ ప్లాంట్ మైన్స్ కావాలని కొట్లాలే, మిట్టల్ ప్లాంట్ కావాల్సిన రైతుల గురించి అడిగచ్చారు. ఇది నిజం కాదా చెప్పమనండి ఎంపీలు. లేదు మేము స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మిట్టల్కి అడిగాం, విశాఖకు కూడా మైన్స్ అడిగామని చెప్పమనండి. నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా. నాకు అత్యంత విశ్వసనీయ సోర్స్ లాగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నాకున్న సమాచారం, తెలుగుదేశం ఎంపీల బృందం ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళి మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాయితీల గురించి మాట్లాడొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం ఐరన్ ఓర్ మైన్ గురించి మాట్లాడలేదు అన్నది నాకున్న సమాచారం. ప్రూవ్ మీ రాంగ్, అది తప్పని నిరూపించండి. ఒకవేళ నిజంగానే మీరు ఐరన్ ఓర్ మైన్ విశాఖ కూడా ఇవ్వమని అడిగి ఉంటే మోడీ రెస్పాన్స్ ఏంటో కూడా చెప్పండి. ఇవ్వలేదని మోడీ ఇవ్వలేదని చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. మేము అడిగాం, మోడీ ఇస్తలేడు, మిట్టల్కి ఇస్తున్నాడు, మాకు ఇస్తలేడు అని చెప్పండి, అభ్యంతరం లేదు. మరి అడిగారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్. నిన్నైనా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ మైన్ ఇవ్వండి అని నిన్న వేదిక మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అడిగాడా కేంద్ర మంత్రిని? మరి మీకు సింపుల్ లెక్క, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే 500 రూపాయల రా మెటీరియల్కి అయితే 5,000 అవుతుంది. మిట్టలు లాభాలు రామట రావా? సో సొంత ఇనుప ఖనిజం గనులు లేక ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తుంది. సొంత ఇనుప ఖనిజ గణాలు ఇచ్చి మిట్టలు ఆదుకోవడం వల్ల ఎన్ఎండిసి గనులు ఇచ్చి పైప్ లైన్లు ఇచ్చి వేసి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన వాటర్ కూడా వాళ్ళకి ఇచ్చి ఇన్ని రాయితీలు ఇచ్చాక లాభాలు వస్తాయి. రాకుంటే అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు? మీరు పనికి మీ కార్మికులు మీరు ఏం పని చేస్తలేరు, మిమ్మల్ని ఎందుకు మేము పోషించాలి ప్రజల సొమ్ముతో, మీరు అసలు పని చేస్తలేరు, చూడండి మిట్టల్లో లాభాలు వస్తాయి, మీకు ఎందుకు వస్తలేవు అంటాడు. అయ్యా మిట్టల్కి ఇచ్చిన రాయితీలు ఇవ్వండి, లాభం రాదో కాదు చూపెట్టండి. పోనీ ఇంకోటి అడుగుతాను, మిట్టల్ స్టీల్ ప్లాంట్ లో ఎవరేజ్ శాలరీ ఎంత, మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎవరేజ్ శాలరీ చెప్పండి. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారన్నదే కాదు, ఎంత జీతంతో ఇచ్చారన్నది ముఖ్యం కదా. 5,000 రూపాయల ఉద్యోగాలు 1,00,000 ఇచ్చే ఎంత అవుతుంది? 50 కోట్లు వస్తుంది. మీరు 20,000 ఉద్యోగాలు 30,000 ఇచ్చినా ఇంక అంతకన్నా ఎక్కువ వస్తుంది కదా. మీకు ఎగ్జాంపుల్ చేద్దాం. అచ్యుతాపురంలో బ్రాండిక్స్ అనే శ్రీలంకన్ కంపెనీకి మీకు అక్కడ అచ్యుతాపురం స్టేజ్ నేను వెళ్ళొచ్చాను కూడా అక్కడికి స్పెషల్ ఎకనామిక్ జోన్. ఆడ బ్రాండిక్స్ అనే కంపెనీకి లీజుకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నాయని రూపాయికి ఎకరం ఇచ్చారు. ఏమన్నారు? ఇట్లనే అన్నారు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. 6,000 మంది మహిళలకు 5,000-6,000 రూపాయల శాలరీతో ఇచ్చారు. ఆ బ్రాండిక్స్ కంపెనీ వదిలేసిన వ్యర్థ పదార్థాల వల్ల పొడిమడక ప్లేస్ కూడా చెప్తుంది, అచ్యుతాపురం దగ్గర ఆ ప్రాంతం వల్ల తెలిసి ఉంటుంది. పొడిమడకలో ఉన్న నీళ్లు కలుషితమైతే ఇలా అక్కడ 10,000 మంది మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ఇది వీళ్ళు కల్పించే ఉపాధి. ప్రైవేట్లో నేను వ్యతిరేకం కాదు, ఐఎమ్ నాట్ ఏ ఫూల్. ఇప్పుడు ఈ ఆధునిక ఎకానమీలో ప్రైవేట్ ఉండకూడదు అంటే అది అంతకన్నా తెలియక పని ఇంకోడు. ఇప్పుడు గూగుల్ చేయాల్సిన పని పబ్లిక్ సెక్టర్ కంపెనీ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన కంపెనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ చేస్తుందా? ఆ మూర్ఖత్వం నాకు లేదు. బట్ లెట్ us బి హానెస్ట్ ఇన్ అవర్ డిస్కషన్. విశాఖ స్టీల్ ప్లాంట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వమంటున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మీరు అదనంగా ఏ బెనిఫిట్ ఇవ్వకండి. లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ఏ బెనిఫిట్స్ అయితే ప్రభుత్వం ఇస్తుందో అవే బెనిఫిట్స్ ఇవ్వండి. ఇచ్చి పర్ఫార్మెన్స్ ను కంపేర్ చేయండి. ఒకవేళ ప్రభుత్వానికి నిజంగానే స్టీల్ ప్లాంట్ భారం అయితే మూసేయండి, నేను వెల్కమ్ చెప్తాను. సో ఇంత నిజాయితీగా అడుగుతున్నా చూడండి. మీరు జస్ట్ గివ్ మీ ఎ వైట్ పేపర్. అయ్యా మిట్టల్ కంపెనీకి మేము ఏమి ఇచ్చాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమి ఇచ్చాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి ఏమి ఇచ్చింది, డివిడెండ్ల రూపంలో, టాక్సెస్ రూపంలో,
మీకు మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏమిచ్చింది? జస్ట్ గివ్ మీ వైట్ పేపర్. అప్పుడు మీరు ఆర్సెల్ఆర్ మిట్టల్ నక్కపల్లి స్టీల్ సిటీ అవుతుంది అన్ని ఎంతన్నా పోవడానికి ఒప్పుకుంటాను. దీనికి ఆన్సర్ ఉండాలి కదా, సింపుల్ ఎక్సర్సైజ్ కదా. గివ్ ద వైట్ పేపర్. మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వైట్ పేపర్స్ వస్తాయి కదా, దీనిపైన ఒక శ్వేతపత్రం ఇవ్వండి. అయ్యా స్టీల్ ప్లాంట్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల ఇది లాభం, విశాఖ స్టీల్ ప్లాంట్ జరగబోయేది ఏంటో చెప్తున్నాను రవిశంకర్ గారు. చూడండి, ఇవాళ మార్చి 24న చెప్తున్నా, 24న ఖచ్చితంగా డౌన్ ద లైన్ జరిగేది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మిట్టల్ కొనేస్తుంది. ఎందుకంటే పోక్సాక్ అమ్మానని చూశారు, కాలే. టాటాస్కి అమ్ముదామని చూశారు, కాలే. జిందాల్కి ఇద్దామని చూశారు, కాలే. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కారు చౌకగా మిట్టల్కి అప్పచెప్తారు. ఇది నా అభియోగం. ఎందుకు అంటే వరుస పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ వీకెండ్ చేస్తున్నారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామన్న నరేంద్ర మోడీ కేబినెట్ రెజల్యూషన్ అలాగే ఉంది. మీరు కూటమి నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ మేము ప్రైవేటీకరణ ఆపామంటే సరిపోదు కదా. కేబినెట్ రెజల్యూషన్ ఎందుకుంది? కేబినెట్ రెజల్యూషన్ విత్డ్రా అయిందా? నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పారు, లాభ నష్టాలతో సంబంధం లేదు, ప్రైవేట్ వారికి ఇచ్చివేయడం మా విధానము అని చెప్పారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ మైన్ లేదు. ఐరన్ ఓర్ మైన్ లేకుండా వయబుల్ కాదు. ఇది నేను చెప్పింది కాదు, గతంలో పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా చెప్పింది. మరి ఎందుకు ఐరన్ ఓర్ మైన్ ఇప్పించలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది క్వశ్చన్ కదా. ఎందుకు ఇస్తలేరు అనేది క్వశ్చన్ కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పించలేకపోతున్నాడు క్వశ్చన్ కదా. సో విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైన్ ఇవ్వరు. చూడండి, మీరు ఇవ్వనియ్యరు. ఎందుకంటే అది దానికి మైన్ ఇస్తే మిట్టల్ ప్లాంట్ లాభాలు రావు. ఇప్పుడు మిట్టల్ ప్లాంట్ రావాలి దానికి. అందుకే ఒక ఎకానమిస్ట్ అంటాడు, ఇట్ ఈస్ ఎ ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్ అని. నష్టాల జాతీయకరణ, లాభాల ప్రైవేటీకరణ అంటారు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కోక్ ఓవెన్ బ్యాటరీస్ అంటారు. అది లేకుండా దేనికి పవర్ సప్లై కాదు. కోక్ ఓవెన్ బ్యాటరీస్ వీక్ అయిపోయి 30% ప్రొడక్షన్ దెబ్బతిన్నది. 30% ప్రొడక్షన్. దాంతో ఇవాళ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ దెబ్బతిని ఒక్కొక్క 50,000 వచ్చే దగ్గర 50,000 దగ్గర 35,000 వస్తుంది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే పనిచేయవు నెలల తరబడి. మీకు రా మెటీరియల్ కు ఉండదు సరిపోయినంతగా. థర్మల్ పవర్ ప్లాంట్ మూతబడి ఒకప్పుడు సర్ప్లస్ పవర్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్లాంట్ కాస్త ఇలా బిల్లులు కట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎంప్లాయీస్ తగ్గించేస్తున్నారు. క్లియర్ గా స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఫైనల్ గా మిట్టల్ స్టీల్ ప్లాంట్ దేదీప్యమానంగా వెలిగిపోతుంటే ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ దివాలా తీస్తుంటే పబ్లిక్ లో ఒపీనియన్ క్రియేట్ చేస్తారు. చూడు, పనికి మాలింది స్టీల్ ప్లాంట్, ప్రభుత్వం ఎందుకు భారం పోయాలో కార్మికులు పడేయారు. ఈ చంద్రబాబు నాయుడు ఆ మధ్య కార్మికులు తిట్టాడు కదా. అంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెళ్ళి కార్మికులారా మీ పోరాటానికి మేము అండగా ఉంటాం, మనం కలిసి పోరాడుదాం అని నినాదాలు ఇచ్చారు. మీరు కాలంటే బయటలో ఉన్నాయి, యూట్యూబ్ లో చూడండి. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఏమన్నాడు, మీరు పని చేయరు, మీరు పెంచి పోషించాలి, మీ జీతాలు ఇచ్చుకుండా పోషించాలి. డ్యూయల్ స్టాండర్డ్స్. పవన్ కళ్యాణ్ అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండ వాళ్ళ పోరాటం మద్దతు చెరుపుడు ఏమంటున్నాడు చూడండి. సో దేర్ షుడ్ బి సింగిల్ స్టాండ్ అంటున్నాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతు ఇచ్చినప్పుడు నేను మద్దతు ఇచ్చాను. ఇప్పుడు మీరు మారారు, మమ్మల్ని మారాడు ఎట్లా? మీరు చెప్పింది చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2024 ముందు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు అధికారం వచ్చింది మారిపోతారు, మేమెందుకు మారాలి? ప్రజల పక్షాలు మాట్లాడేవాళ్ళు అంటున్నా. అందువల్ల స్టీల్ ప్లాంట్ నేను ఇప్పటికీ ఏమీ అడుగుతలేను. స్టీల్ ప్లాంట్కి అదనంగా మీరు ఏమీ చేయమని అంటలేరు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్కు నాకు దాదాపు 30 ఏళ్ళ అనుబంధం. ఇప్పటికీ నేను ఎన్నిసార్లు వెళ్ళాలో తెలియదు, ఓ 10 సార్లు వెళ్ళుంటాను, ఎక్కువ సార్లు వెళ్ళుంటాను. నేను కనీసం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో 6-7 గంటలు మాట్లాడుంటాను ఇప్పుడు టోటల్ ఉపన్యాసాలు తీస్తే. సో కొన్ని లక్షల మందితో మాట్లాడాను, వాళ్ళ కార్మికులతో కలిసి పోరాటంలో పాల్గొన్నాను, వాళ్ళ ధర్నాల్లో కూర్చున్నాను. సో వాళ్ళు ఒకనే అయ్యారు. అందువల్ల నాకు ఆ హక్కు ఉంది. స్టీల్ ప్లాంట్ మళ్ళీ తెలంగాణ నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనొచ్చు. తెలంగాణ ఆంధ్ర ఉండదు. మీరు అమెరికా ఇరాన్ల వారి గురించే మాట్లాడుతున్నాను. తెలంగాణ నువ్వేం మాట్లాడుతావు అనకండి. సో అందువల్ల నాకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తితో మాట్లాడుతున్నాను. 2024 ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో మాట్లాడుతున్నాను. ఈవెన్ టుడే మీరు స్ఫూర్తి వదిలేసా, నేను వదిలేయలే, మీ స్ఫూర్తితో ముందుకు పోతున్నాను. నేను ఏమడుగుతున్నాను, అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్కు అదనంగా ఏమి ఇవ్వకండి.
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వండి. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఏమి ఇచ్చారు? మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి సమాజానికి ఏమిస్తుంది? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమి ఇస్తున్నారు, ఏమిచ్చారు? అది సమాజానికి ప్రభుత్వానికి ఏమిస్తుంది? ఈ వైట్ పేపర్ ఇస్తే లెట్ us డిస్కస్.